డ్రైవర్ రమ్మని రండి అన్న. ఎవరంటారు డ్రైవర్? లాక్ తీసి వచ్చేస్తా. చాలేదు ఎప్పుడు ఫ్రీగా వస్తుంది డోర్. సేమ్ ప్రతి బండికి అట్లానే లాగానే ఆటోమేటిక్ వస్తుంది, తుప్పు కూడా ఎక్కదు కదా. అదే చూడండి ఎంత ఫ్రీగా ఉందో. నా పేరు ఎం రాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఈరోజు రేపు స్కూల్ ఓపెన్ ఉండగా ఈరోజు మా యొక్క సంఘం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు అట్లాగనే రైటర్ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం ఈరోజు ఈ సంఘం నందు వికాస్ స్కూలు తనిఖీ చేయడమైనది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ బస్సు యొక్క నామ్స్ ఫస్ట్ మనకు కావాల్సింది ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఎలాంటి అడ్డంకులు కానీ ఉండకూడదు, డ్రైవర్లకు తెలియపరచడమైంది. అట్లాగనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకటి, అట్లాగనే ఫైర్ సిలిండర్లు 2 కంపల్సరీ కలిగి ఉండాలా. అట్లాగనే పిల్లలకి ఎక్కడన్నా మనం చేతులు బయట పెట్టడం గ్రిల్స్ కూడా వీటికి అమర్చమని చెప్పేశాము. ఆల్రెడీగా అమర్చి ఉన్నాయి గ్రిల్స్ కూడా, ఈ చేతులు బయట పెట్టకుండా. అట్లాగే ముఖ్యంగా డ్రైవర్లకి మెయిన్ ప్రధానంగా మేము తెలియపరిచేది ఏమనగా మా ట్రాన్స్పోర్ట్ తరఫున ముఖ్యంగా ఆ బస్సు నందు కంపల్సరీ అటెండర్ కలిగి ఉండాలా. అట్లాగనే డ్రైవరు అప్రమత్తంగా డ్రైవ్ చేయాలా, ఎందుకంటే అంత పసిపిల్లలు ఉంటారు కాబట్టి. దాని తగ్గట్టు సీటింగ్ ప్రకారమే ఎక్కించుకోవాలా, ఓవర్లోడ్ చేయకూడదు. మెయిన్ ఎక్కడన్నా మనకు సాయంత్రం పూట పిల్లల్ని వదిలిపెట్టేటప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఆ యొక్క అటెండర్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో దింపిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఆ అటెండర్ రైట్ చెప్పిన తర్వాతనే ఆ డ్రైవరు మూవ్ చేయాలండి. ఈ యొక్క మెయిన్ నామ్స్. అట్లాగనే ఎక్కడన్నా కల్వర్ట్ కానీ లేదా ఏడన్నా నీళ్లు పారుతున్న దగ్గర కల్వర్ట్ దగ్గర ఎక్కువ నీళ్లు ప్రవహించినట్టు అవి కంపల్సరీ బస్సు అక్కడే ఆపేసేసి ఆ యొక్క పేరెంట్స్కి తెలియపరచడము, అట్లాగనే స్కూల్ వారికి తెలియపరచడము. ఈ బస్సు ఇక్కడ ఈ కల్వర్ట్ దగ్గర నీళ్ళు ఎక్కువ వస్తుంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను, దయవుంచి మా యందు పిల్లలకి చెప్పేసి ఆ యొక్క స్టాఫ్కి మనకు మేనేజర్కి తెలియపరచనుగా పిల్లల్ని వెనక్కి తీసుకొస్తున్నాం, వాళ్ళకి భోజనం కూడా అరేంజ్ చేయాలని తెలియపరచాలని. మెయిన్ పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా మేము తెలియపరచదనగా మీరు కూడా బస్సు డ్రైవర్ యొక్క డ్రైవింగ్ ఎలా ఉంది, ఏమన్నా అతను జిగ్జాగ్ డ్రైవ్ చేస్తున్నాడా, లేకపోతే మత్తు పానీయాలు ఏమైనా సేవించి డ్రైవ్ చేస్తున్నాడా, అట్లాగనే సెల్ ఫోన్ మాట్లాడితే ఏమైనా డ్రైవ్ చేస్తుంటా, ఇవన్నీ గమనించి మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరిచినతో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని. మెయిన్ ముఖ్యంగా పిల్లలు ఉన్నందువల్ల ఈ యొక్క నామ్స్ పాటిస్తూ డ్రైవర్ని రోడ్డు భద్రత నియమాలు కంపల్సరీ పాటిస్తూ ఈ యొక్క డ్రైవ్ చేయాలని ఈ యొక్క స్కూల్ డ్రైవర్లకు కానీ తర్వాత స్కూల్ యొక్క ఆపరేటర్లకు కానీ నిత్యం వాళ్ళని పర్యవేక్షించాలని మీ ద్వారా మేము కోరుతున్నాం.